గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించి తనకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఆయన ప్రే చేసింది ఏంటి, అతని పిటిషన్లో 2 అంశాలు ప్రే చేశాడు. ఒకటి, ఏదైతే అతని పైన ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేయాల్సిందిగా అదొకటి. రెండోది, అతనికి ఏదైతే రిమాండ్ ఇచ్చారో ఆ రిమాండ్కి సంబంధించి అది అన్యాయంగా చేశారు. ఈ 2 అంశాల గురించి ఆయన పిటిషన్లో ఆయన పేర్కొనడం జరిగింది. ఒకటి, 17A అతని పైన చంద్రబాబు నాయుడు గారి పైన వర్తిస్తుందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించి కానీ ఐపీసీ సెక్షన్స్ ప్రకారంగా కానీ ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏదైతే ధర్మాసనము, ద్విసభ్య ధర్మాసనము, ఆయన బోస్ గారు కానీ త్రివేది గారు కానీ వీరిద్దరు ఇచ్చిన ఒపీనియన్లో, ఆయన ఇచ్చిన వర్డిక్ట్లో ఏవైతే ఉందో అది డివైడెడ్ ఒపీనియన్ కింద వచ్చిన దాంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి పైన అరెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక అంశాన్ని లేవనెత్తారు. ఆ గవర్నర్ పర్మిషన్ కూడా ఏ ప్రకారంగా, పీసీ ప్రకారంగా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారంగా ఆయన గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఏదైతే ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఆయన పైన ఛార్జ్ అయినాయో దానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదనేది దానికి తాలూకా అర్థం. ఇప్పుడు ఆయన పైన ఒక 3-4 రకాల కేసెస్ పడినప్పుడు కేవలం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రకారంగానే గవర్నర్ పర్మిషన్ అవసరం. ఏదైతే అతని పైన సెక్షన్స్ 490 కానీ, 13A కానీ, 13B కానీ, ఏవైతే 13(1)A కానీ ఇవన్నీ పైన గవర్నర్ పర్మిషన్ అవసరం కాకపోవచ్చు. సో ఇదొక ప్రధానమైన అంశము. ఒకవేళ ఆయన పైన 17A వర్తిస్తుందా లేదా అనే దానిపైన ఏవైతే ఈయన పైన ఛార్జెస్ ఉన్నాయో, ఒకవేళ నిజంగా 17A వర్తించలేదు అనుకోండి, ఏవైనా ఈయన పైన ఛార్జెస్ ఉన్నాయో ఆ ట్రయల్ అయితే రన్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఆయన పైన ఏవైతే ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఛార్జ్ చేశారో ఇవన్నీ పైన కేసు నడవాల్సిందే. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో ఆశ్రయించారు, అది క్వాష్ చేయమని అన్నారు, ఆ క్వాష్ డిస్మిస్ చేసి పడేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలని అంటే ఆయనకి పెద్ద జోల్ట్ కింద లెక్క కిందన పరిగణించాలి. ఇప్పుడు దీనిపైన డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన తర్వాత దీనికి పైన సుప్రీంకోర్టు సీజే గారి దగ్గరకు వెళ్తుంది. సీజే గారి దగ్గర వర్డిక్ట్ ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా ఈయన పైన ఏదైతే ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఛార్జెస్ పడినాయో అది 100% దానిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. సిఐడి ఎంక్వైరీ చేస్తారు. ఇంకా ఇవాళన్న రోజున మనం చూస్తే ఫైబర్ నెట్ కేసు కూడా ఇవాళ సుప్రీంకోర్టుకి రానున్నది. సో ఖచ్చితంగా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు, హైకోర్టు డిస్మిస్ చేసింది, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఒకవేళ నిజంగా ఆయనకు ముందస్తు బెయిల్ రాకపోతే దానిపైన కూడా అరెస్టుల పర్వం కొనసాగించవచ్చు అనేది మేము భావిస్తా ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు దాకా ప్రజలు కొత్తగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కానీ లేకపోతే ఫైబర్ నెట్కి సంబంధించి కానీ ఈ కొత్త అంశాలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వచ్చిన అంశాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ ఫైబర్ నెట్ కానీ, అంటే ఆ స్కీములు లాంచ్ అవడంతోనే ఈయన కరప్షన్ మొదలు పెట్టేశాడు. అంటే దీన్ని బట్టి ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఈయన కరప్షన్ కి పెట్టే దాంట్లో ఆద్యుడి కింద మనకి పరిగణించాలి. ఎందుకంటే ఫైబర్ నెట్ అనేది 2014లో వచ్చింది, దానిపైన కూడా ఎన్నో అభియోగాలు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా 2014లో వచ్చింది, దానిపైన కూడా ఏ రకంగా రౌటింగ్ జరిగింది, షెల్ కంపెనీలని ప్రజలందరూ కూడా చూశారు. సో ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తుందో, వెళ్ళిన తర్వాత నిజంగా 17A వర్తించింది అని అంటే ఆయన మళ్ళీ కూడా జైలు ఓసలు లెక్క పెట్టాల్సిన పరిస్థితులు ఆయన పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇంకొక అంశము, ఆయన కూడా చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు, భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అని. ఈయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రావడానికే ఒక 4-5 ఈయనకి షూరిటీలు ఇచ్చి బయటకు వచ్చిన సందర్భాలు. సార్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈయనకే షూరిటీ బయట జనాలు ఇచ్చారు, ఈయనేం గ్యారంటీ ఇస్తాడండి ప్రజలకి? ఇది కాకుండా
తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేనిఫెస్టో ఏదో 6 సూపర్ 6 అని చెప్పేసి ఏదో స్కీమ్ రెడీ చేస్తూ ఉన్నారు. మేము సూపర్ 60 అని చెప్పి కరోనా టైంలోనే మేము ఇప్పుడెప్పుడో స్టార్ట్ చేసాం. రాజమండ్రి నుంచి నేనే స్టార్ట్ చేశాను వారియర్ సూపర్ 60 వారియర్స్ అని. దాన్ని కాపీ కొట్టాడే ఈయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని. ఇప్పుడు ఆయన సూపర్ 6 అని చెప్తా ఉన్నాడు. 640 హామీలు ఇచ్చి 2014లో ఆయన అధికారంలోకి వచ్చాడు. 640 హామీలు ఏం నిలబెట్టుకున్నావు నాయన అని అంటే ఆ ప్రశ్నించడం మొదలు పెడితే ఆయన టీడీపీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఈ మేనిఫెస్టోని తొలగించారు. అంటే ఇంతకన్నా దారుణంగా ఏదన్నా ఉంటుందా? అంటే కేవలము ప్రజల్ని మోసం చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం. నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు గతంలో మనం చూస్తే గరుడ పురాణం అని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు తీసుకుని వచ్చి బాహుబలి టైప్లో ఏదైతే ఏదో అంటారు కదా త్రిశూల వ్యూహం, ఆ టైప్లో ఇప్పుడు ఏంటి షణ్ముఖ వ్యూహం అంట. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమా డైలాగులు కొట్టుకోవడానికి బాగుంటాయి తప్పితే ఇంక ఏ రకంగానూ ఉపయోగపడే కార్యక్రమాలు లేవు. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే సూపర్ 6 ప్రకటించారో దీనికి సంబంధించి సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా పైన డబ్బులు పడనుంది, ఖర్చు పడనుంది, దానికి మీరు ఏ రకంగా సంపద సృష్టిస్తారు? నాకు తెలిసి ఆయన ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారంగా నిజంగా బీపీఎల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే నాట్ లెస్ దాన్ 1,00,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. మరి ఈ 1,00,000 కోట్ల రూపాయలు సంపద ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవాళ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ దగ్గర నుంచి మనకు వచ్చే క్రెడిట్స్ చూస్తే ఆన్ ఆర్ యావరేజ్గా సంవత్సరానికి 75,000 నుంచి 85,000 దాకా, మోరార్లెస్ 85,000 దాకా గవర్నమెంట్ ఆదాయం ఉంది. ఈయన కేవలం ఖర్చుకే 1,00,000 కోట్ల రూపాయలు ఆయన వెచ్చిస్తే దీనికి సంబంధించి జీతాలు ఎక్కడి నుంచి చేస్తారు? ప్రధానంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళకి సరే పెన్షన్స్ కూడా 1,00,000 కోట్లు వచ్చింది అనుకోండి, జీతాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే వీటిపైన సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. నేను సంపద సృష్టిస్తాను, ఏ రకంగా సృష్టిస్తావు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఊబిలోకి తీసుకుని వెళ్ళి మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఏ మేరకు ఈయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి సాధించారు. మేము ఇవాళ గర్వంగా చెప్తాము, అసలు పోలవరం ప్రాజెక్టుకి ఒక రూపం తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పావర్టీ తగ్గించి ఒక సమాజ స్థాపన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తము ఒక ప్రక్షాళన తీసుకుని వచ్చి చూస్తే నాడు నేడు కింద 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ విద్యలో లిటరసీ రేట్ కేరళని సర్పాస్ చేసి మొత్తం యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ది నంబర్ 1 పొజిషన్లో విద్యా వ్యవస్థ పైన ఉంది. అదే రకంగా వైద్యం కూడా చూస్తే 16 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన సందర్భం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది. 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ స్టడీస్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. మరి ఇలాగ ఇన్ని మార్పులు జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి. ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎడ్యుకేషన్ మాఫియా కబంధ హస్తాల్లో ఇవాళ విద్యా వ్యవస్థ ఉండిపోవడం జరిగింది. ఇదే రీతిలో ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖం చెప్తే, ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ పేరు చెప్తే, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసిన వ్యక్తి కనీసం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకుని వచ్చారా అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవేం లేవే. ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమము ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇవాళ బాబు షూరిటీ అనేది కేవలం వాళ్ళ కొడుక్కి షూరిటీ, వాళ్ళ కొడుక్కి గ్యారంటీ తప్పితే ఇంకెవ్వరికి కూడా ఉపయోగం లేదు. ఆయన కొడుక్కి, ఆయన దత్తత కొడుక్కి తప్పితే వీళ్ళిద్దరికీ ఉపయోగం, వాళ్ళ సామాజిక వర్గానికి కొంతమందికి ఉపయోగపడవచ్చు, కానీ ప్రజలకి ఎవ్వరికీ కూడా ఉపయోగం లేదు.
మళ్ళీ నిలువెత్తు మోసం చేయడానికి, నిలువున మోసం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వ్యూహం పన్ననున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాల్సిందిగా కోరుతాం.